హాయ్ హలో స్టూడెంట్స్, రేపు ఏపీ లాస్ట్ సెట్ ఎగ్జామ్ జరగబోతుంది జూన్ 5th అండ్ జూన్ 6th టీఎస్ లాస్ట్ సెట్ ఎగ్జామ్ జరగబోతుంది. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ముఖ్యంగా ఎగ్జామినేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ టైం మేనేజ్మెంట్. మనకున్నటువంటి టైంలో 120కి 120 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకునే విధంగా చూసుకోవాలి. మరొక విషయం ఏంటంటే, ఒకే క్వశ్చన్ దగ్గర చాలా టైం మనం వేస్ట్ చేస్తాం చాలాసార్లు. అలా వేస్ట్ చేయకుండా మనకి ఓవరాల్ ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే 50% క్వశ్చన్స్, 50 to 60% క్వశ్చన్స్ మనకు ఆన్సర్ చేసే విధంగానే ఉంటాయి. వాటి మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. మరొక 20 క్వశ్చన్స్ 20-25% క్వశ్చన్స్ మీడియం రేంజ్లో ఉంటాయి. ఒక 25 క్వశ్చన్స్ చాలా టఫ్లో ఉంటాయి. మనం ఎంత చదివినా కానీ అవి మనకి ఎక్కడ కనిపించని విధంగా, అంటే ఎప్పుడు చూడని విధంగా ఉంటాయి. సో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మనకి ఈజీగా వచ్చే క్వశ్చన్స్ వదిలేసుకోకూడదు. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి. టైం బాగా మంచిగా మెయింటైన్ చేయండి. మెయిన్గా లీగల్ యాప్టిట్యూడ్, కాన్స్టిట్యూషన్లో ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్కు ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. ముఖ్యంగా మెంటల్ ఎబిలిటీలో ఎక్కువ వేస్ట్ చేయదు. ఒక్కొక్కసారి మెంటల్ ఎబిలిటీలో కొన్ని క్వశ్చన్స్ మనకి చాలా ట్రిక్కీగా ఉంటాయి. వాటి మీదనే మనకు రఫ్ వర్క్ చేస్తూ చాలా టైం వేస్ట్ చేస్తాం. అలా చేయకూడదు. ఎందుకంటే మనకు 120 క్వశ్చన్స్లో 80 to 85 క్వశ్చన్స్ మార్క్స్ వచ్చి 90కి అట్లా రీచ్ అయితే మీకు మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి కొంచెం జాగ్రత్తగా, కొంచెం కూల్గా మీకు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 100% మీకు 80-85 మార్క్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్. మంచిగా రాయండి. ఐ హోప్ యూ విల్ ఆల్ డూ వెరీ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.